పల్నాడు జిల్లా సావల్యపురం ఎంపీడీఓ కార్యాలయం వద్ద పెన్షన్ లబ్ధిదారుల ఆవేదన. సావల్యపురం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చర్మ కళాకారులు సహా పలు పెన్షన్ లబ్ధిదారులు బైఠాయించి ఆవేదన వ్యక్తం చేశారు. వారి కథనం ప్రకారం తిరునాళ్ల సందర్భంగా తమ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభ ఏర్పాటు చేశామని, దానిని కారణంగా చూపిస్తూ పలువురు పెన్షన్లు నిలిపివేశారని ఆరోపించారు. ముఖ్యంగా పోట్లూరు, పిచికలపాలెం గ్రామాలకు చెందిన లబ్ధిదారులు దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న గత పెన్షన్ను మంజూరు చేయలేదు. ఇప్పటికైనా ఉన్నవాటికి కూడా తీసివేయడం ఎంతవరకు న్యాయం అంటూ లబ్ధిదారులు ప్రశ్నించారు. పెన్షన్ పంపిణీదారులు అధికారులు పెన్షన్ ఎందుకు నిలిపివేశారు అని అడిగితే ఎంపీడీఓ ఆపమన్నారని వారు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత శాఖ స్పందించి చర్యలు తీసుకోవాలని, అర్హులైన లబ్ధిదారులకు వెంటనే పెన్షన్లు పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. సందర్భంగా నేను 3 విషయాలు మీ అందరికి మనవి చేస్తున్నాను, అట్లాగే ప్రభుత్వానికి కూడా చెప్పదలుచుకున్నాను. ఇవి పూర్తిగా అక్రమంగా తొలగించిన పెన్షన్లు. ఇప్పటి వరకు మనం గౌరవ శాసనసభ్యులు గారి మీద ఈ నేరాన్ని ఆపోదించట్లా. ఆయన తెలిసి జరిగిందో తెలియక జరిగిందో ఇప్పటి వరకు ఇందులో శాసనసభ్యుల వారి పాత్ర ఉందని మనం అనుకోవట్లా. ఇప్పుడు మన అందరి డిమాండ్ ఏంటంటే, వారిని మనం అడుగుతున్నాం, దయచేసి మీరు, వీళ్ళందరూ పేదవాళ్ళు, రాజకీయాలు వాళ్ళ ఇష్టాలు పౌరుడికి ఉండేటువంటి హక్కులు కనుక మీరు పెద్ద మనసుతో ఎంపీడీఓ గారికి చెప్తారో, కలెక్టర్ గారికి చెప్తారో, మేము ఇక్కడ నిరసన చేస్తున్నాం. ఈ నిరసన దృష్టిలో పెట్టుకొని రేపు ఎల్లుంటిలోపు ఈ పెన్షన్లు రెస్టోర్ చేస్తే మేము శాసనసభ్యులు గారిని మేము అనం, ఆయన్ని మేము మాట్లాడడం ఆయన గురించి. ఇది జరగకపోయినట్టయితే పూర్తిగా ఇందులో శాసనసభ్యుల వారే నేరస్తుడు అనక తప్పదు, వేరే దారి లేదు ఇంక మనం. కనుక ఆ దశ దాకా తేవద్దు ఈ విషయాన్ని మనం మనస్ఫూర్తిగా వారికి మనవి చేస్తున్నాం. రెండో విషయం, ఇది అరాచక పాలన అది అంటున్నారు. నేను కూడా మొన్నటిదాకా ఏమనుకున్నానంటే, ఈ అరాచకమే ఉంటుందిలే, చిన్న ఏదో నడుస్తుంటాయని. నిజంగానే కొంచెం అరాచకంగా కనపడుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో మనం ఆమోదించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పౌరులుగా మనందరికి కూడా సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. మొన్న ఇక్కడే సావల్యాపురంలో బ్యానర్ కడితే సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ బ్యానర్ తీసేసారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తర్వాత ఎవరో నా దృష్టిని తీసుకొచ్చారు. మేము వెళ్ళి మళ్ళీ అక్కడ అట్టగా ఏదో పొరపాటు పడి ఉంటారులే, ఆయనకి తెలియదు పాపం, మళ్ళీ కట్టండి అని కట్టించాం. మళ్ళీ 4 గంటలకి మళ్ళీ పోలీసులు వచ్చారు. బ్యానర్ కట్టడానికి వీళ్ళు ఇక్కడ ఉండాలి, మేము తీసే సమస్య లేదు, నువ్వేం చేస్తావో ఇస్తాను. అట్లాగే నిన్న పోట్లూరు నుంచి నాకు ఎవరో ఫోన్ చేశారు, అన్న నాకు బ్యానర్లు కడుతుంటే ఏం చేయాలి, రూల్స్ ఏంటి? రూల్స్ ఏమి ఉన్నాయి, అందరికి ఒకటే రూల్. అది పోలీసులకి అసలు సంబంధం లేదండి. నిజానికి గ్రామ పంచాయతీ వారో మున్సిపాలిటీ వారో దీంట్లో ఒక నోటీస్ ఇచ్చి మీరు మా పర్మిషన్ లేకుండా కట్టారని ప్రజలకు ఇబ్బంది చెప్పొచ్చు. రూల్స్ మనం కూడా ఫాలో అవ్వాల్సిందే. కానీ పోలీసులకి ఏం సంబంధం అసలు? పోలీసులు అంటే ఏంటి? ఇది అరాచక పాలన అని మీరు ఎవరైనా అంటే దానికి ఉదాహరణ నాకేం కనపడుతుందంటే, పోలీసుల ద్వారానే మొత్తం ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే అరాచకం అవుతుంది. పోలీసుల పని పోలీసు చేయమనండి. పోలీసులు కూడా మన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఎంపీడీఓ గారు కానీ అధికారులందరూ మళ్ళాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. వాడు వ్యక్తిగతంగా మన వాళ్ళ మీద దేశం లేదు. కానీ మీరు చట్టబద్ధంగా పాలన చేయకపోయినట్టయితే మాకు మీరే శత్రువులు అవుతారుగా. ఇక్కడ పెన్షన్ పోయింది ఒక ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే ఎట్లా అవుతారు? నువ్వు కదా ఆపింది, కాబట్టి నువ్వే శత్రువు. కనుక మీరందరూ కూడా చట్టానికి లోబడి పనిచేయడానికి సిద్ధంగా అండి. అట్లా మీరు పని చేయకపోయినట్టయితే ప్రజాగ్రహానికి గురి కావాలి. ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, ఇంకో ప్రాబ్లం వచ్చిందంటే నడవ ఖచ్చితంగా వస్తుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నువ్వు క్రియేట్ చేస్తే, నువ్వు ఇక్కడ ప్రజలను నిందిస్తే కుదరదు. అందుకని ఈ సమావేశం యొక్క నిర్ణయం ఏంటంటే, చివరి నిర్ణయం, గౌరవ ఎంపీడీ గారు లోపలే ఉన్నారు. దయచేసి మీరు ఇక్కడికి రండి. మీరు వచ్చేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. వచ్చి మీరు మీదైన సమాధానం ఏందో చెప్పండి. ఆ తర్వాత మీ ధర్నా కొనసాగించాలో క్లోజ్ చేయాలో ఆలోచిస్తాం. కనుక దీని పేరు మండల ప్రజా పరిషత్. ఈ ప్రజా పరిషత్తులో ఉన్నటువంటి మీరందరూ కూడా మాకు జవాబుదారి. మా పన్నుల్లోంచి జీతాలు తీసుకుంటున్నాడు మీరు. ఆ ఎల్లయ్య చెప్పాడు, పుల్లయ్య చెప్పాడంటే నడవదు. ఆ గతంలో చేశారు, అది చేశారు, ఇది ఇవన్నీ సమాధానాలు కాదండి. ఖచ్చితంగా ఈ మండలంలో మీరందరూ చట్టబద్ధంగా చేసి తీరవలసిందే. అట్లా చట్టబద్ధంగా పని చేయకపోయినట్టయితే మేమందరం కూడా తీవ్రంగా ఎదురు తిరుగుతాం. మీకు ఎంతవరకైనా పోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది నా మాట కాదు, ప్రజలే మాట్లాడారు. కనుక ఎంపీడీఓ గారు పెద్ద మనసుతోటి వచ్చి
మా అందరికీ ఇక్కడ ఉన్న ధర్నాలో పాల్గొన్న వాళ్ళందరికీ మీరు ఏ సమాధానంతో చెప్పండి. చెప్తే ఈ ధర్నా కొనసాగించాలా లేకపోతే ముగించాలా అనేది మనం నిర్ణయించుకుందాం. మన అందరిది ఈ రకంగా నిర్ణయిస్తున్నాం. చాలామంది కోర్టుకు వెళ్తామా అది కాదు, ఇవన్నీ అవ్వదండి. కోర్టుకు ఎందుకు వెళ్ళాలి మనం? నువ్వు అన్యాయంగా పెన్షన్ తీసేయటం నేనేం కోర్టుకు వెళ్ళటం ఏంటి? న్యాయం అయితే ఇక్కడ నేనే ఒప్పుకుంటాను కదా. నోటీస్ ఇవ్వండి, రీజన్ చెప్పండి, నేను ఆ రీజన్స్ పరిశీలిస్తాం. ఓ నా పెన్షన్ తీసేయడానికి నేను అరువుండే అంటే నేను నోరు మూసుకుని వెళ్ళిపోతా. నువ్వు అన్యాయంగా పెన్షన్ తీసేయటం ఏంటి? నేను హైకోర్టుకి వెళ్ళి రెస్టోర్ చేసుకోవడం ఏంటి? కాబట్టి ఈ హైకోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టుకి వెళ్ళడం కాదు, ఇది ప్రజాకోర్టులో తేలాలి. ఇది ప్రజాస్వామ్యం. ఎంపీడీఓ గారు ఆఫీసులో తీసేస్తే ఎంపీడీఓ గారికి దీనికి పరిష్కారం చెప్పాలి, పంచాయతీలో తీసేస్తే పంచాయతీ వాళ్ళే దీనికి పరిష్కారం చెప్పాలి. అంతేగాని ఇక్కడ మనకేదో పాత సామెత ఉంది, కందిచేలో ఉంగరం పోగొట్టుకొని పప్పు పెడుతున్న ఎతికితే దొరికిద్దా అన్నట్టు. అంచేత ఆ రకమైనటువంటిది ఈ మండలంలో నడవడానికి వీల్లేదు. స్పష్టంగా చెప్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ తీసేసిన పెన్షన్లన్నీ అంతే గౌరవంగా మీరు రెస్టోర్ చేయండి. తిరిగి వాళ్ళందరికీ రేపు ఈ నెలలో ఇవ్వడం సాధ్యపడితే ఈ నెలలో ఇవ్వాలి. ఇవాళే ఇచ్చే ఏర్పాటు చేయాలి. మా డిమాండ్ ఇది. ఇవాళ ఒకవేళ మీరు ఒకవేళ ఇది అసాధ్యం అండి రేపు నెలలో ఇస్తామంటే వ్రాతపూర్వకంగా మాకు ఇవ్వండి. మేము గౌరవంగా మీకు ఒక శాలువా దండా తెప్పించేసి మరి ఇక్కడి నుంచి వెళ్తాం. దయచేసి ఎంపీ గారు ఆలోచన